నమస్తే. నమస్తే. పర్సెవరెన్స్ ఐఏఎస్‌కు స్వాగతం. ఈరోజు ఆగస్ట్ 3, 2021. ఈరోజు హిందూ న్యూస్ పేపర్‌లో ఫస్ట్ ఆర్టికల్ ఎస్సీ క్వశ్చన్స్ స్టేట్ ఆన్ కేసెస్ అండర్ సెక్షన్ 66. ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఎగ్జామ్కి అడగచ్చు స్టేట్ లెవెల్లో, కానీ ఒక్కసారి ఈ ఆర్టికల్ గురించి కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. దీని వెనక న్యూస్ కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చదవండి. స్పెసిఫిక్గా సెక్షన్ 66A ఏమని చెప్తుంది, దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటి, అది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, మూవింగ్ ఆన్, 35 బిలియన్ జూలై ఎక్స్పోర్ట్స్ 34% హైయర్ దాన్ ప్రీ కోవిడ్ లెవెల్. సో ఏ సెక్టార్స్ నుంచి ఎక్స్పోర్ట్స్ చూశారు వీళ్ళు? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చి 35 బిలియన్ జూలై ఎక్స్పోర్ట్స్ 34% హైయర్ దాన్ ప్రీ కోవిడ్ లెవెల్. సో మీరు ఈ ఆర్టికల్లో చూడాల్సినవి రెండండి. ఏ సెక్టార్స్లో ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అయింది. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఆ సెక్టార్స్ అనేవి ఎంతవరకు ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తాయి, అవి పాజిటివా నెగిటివా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మీకు ఈ ఆర్టికల్ సహాయంగా ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని చదవండి. నెక్స్ట్, మూవింగ్ ఆన్, నో అగ్రిమెంట్ ఎట్ ఆన్ గోబ్రా అండ్ హాట్ స్ప్రింగ్స్ ఏరియా. ఇది ఇండియాకి చైనాకి జరుగుతున్న స్టాండ్ ఆఫ్ గురించి అండి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ అప్డేట్గా సహాయపడుతుంది. ఎందుకంటే 12th రౌండ్ ఆఫ్ కార్ప్ కమాండర్ లెవెల్ టాక్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ ఆర్టికల్ సిగ్నిఫికెంట్ అండి. పైగా నిన్న చైనాకి ఇండియాకి ఆర్మీస్కి మధ్యలో ఒక హాట్ లైన్ అనేది ఒకటి క్రియేట్ అయింది. ఆ పర్స్పెక్టివ్లో చదివితే ఇది ఇంపార్టెంట్. నౌ మూవింగ్ ఆన్ టు పేజ్ నెంబర్ 3 అండి. హెచ్సి నోటీస్ టు ఢిల్లీ గవర్నమెంట్ ఆన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్. సో ఇది స్పెసిఫిక్గా ఢిల్లీకి సంబంధించింది, కానీ మీరు ఈ ఆర్టికల్లో నుంచి చదవాల్సింది ఏంటంటే ఈ మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017 గురించి చదవండి. దాని బెనిఫిట్స్ ఏంటి, దాని అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. ఎందుకంటే పాండమిక్ వల్ల మెంటల్ హెల్త్ గురించి చాలా డిస్కషన్ జరుగుతుంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్. దయచేసి మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ గురించి కొంచెం స్టడీ చేయండి. మూవింగ్ ఆన్ టు పేజ్ నెంబర్ 5, ఎస్సీ ఆఫర్స్ మీడియేషన్ ఇన్ కృష్ణా డిస్ప్యూట్. తెలంగాణకి ఆంధ్రాకి కృష్ణా వాటర్ మీద కొంచెం మిస్కమ్యూనికేషన్, డిసగ్రిమెంట్స్ జరుగుతున్నాయి. దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రివర్ వాటర్ ట్రిబ్యునల్స్ గురించి తర్వాత ఎందుకు మీడియేషన్ చేస్తా అంటుంది సుప్రీంకోర్టు కృష్ణా వాటర్ డిస్ప్యూట్ మీద, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ట్రిబ్యునల్స్ ఏంటి, అసలు ఆంధ్రాకి తెలంగాణకి నీళ్ళ ఇబ్బందులు వచ్చినప్పుడు ఏమేమి ట్రిబ్యునల్స్ ఉన్నాయి, అవి కొంచెం చదివితే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి మీకు ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇది తెలంగాణకి ఆంధ్రాకి సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చదివితే మీకు సహాయంగా ఉంటుంది. యూపీఎస్సీ పరంగా అయితే వాటర్ ట్రిబ్యునల్స్ గురించి, వాటర్ డిస్ప్యూట్స్ గురించి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే మీకు ఈ ఆర్టికల్ సహాయపడుతుంది. ఇది కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి, తర్వాత టీచర్స్ గురించి మాట్లాడుతుంది కాబట్టి కొంచెం యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ టీచింగ్ కొంచెం ఇంపార్టెంట్ అండి. దయచేసి కాన్సన్ట్రేట్ చేయండి. పేజ్ నెంబర్ 8కి వచ్చేసరికి అమిట్ ప్రొటెస్ట్ ఎల్ఎస్ పాసెస్ బిల్స్ టు అమెండ్ ఇన్సూరెన్స్ యాక్ట్. ఆ బిల్లు గురించి మీరు ఎంతవరకు తెలుసుకోగలిగితే అంతవరకు తెలుసుకోండి, ఇంపార్టెంట్. మూవింగ్ ఆన్ టు పేజ్ నెంబర్ 9, న్యూస్ అండి. నో అగ్రిమెంట్ ఎట్ ఆన్ గోగ్రా హాట్ స్ప్రింగ్స్, అగైన్ డెవలప్మెంట్, ఇంపార్టెంట్ టైమ్ లైన్ ఆఫ్ ఈవెంట్స్ కోసం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చి ప్రివెంటివ్ డిటెన్షన్ ఓన్లీ టు ఫోర్స్టాల్ పబ్లిక్ డిసార్డర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. దయచేసి ప్రివెంటివ్ డిటైన్మెంట్ అంటే ఏంటి, డిటెన్షన్ అంటే ఏంటి, దానికి కాన్స్టిట్యూషనల్ గ్రౌండ్స్ ఏంటి, లీగల్ గ్రౌండ్స్ ఏంటి, అది ఎట్లా ఫండమెంటల్ రైట్స్ని బ్రీచ్ అవుతుంది లేదా ప్రొటెక్ట్ చేస్తుంది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చదవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆస్ట్రేలియన్ పిఎం అబౌట్ ఇన్ ఇండియా టు పుష్ ట్రేడ్ టాక్స్. మీరు దీంట్లో నుంచి 2 చదవాలండి. మల్టీలేటరల్ ట్రేడ్ టాక్స్ అంటే ఏంటి, బైలేటరల్ ట్రేడ్ టాక్స్ అంటే ఏంటి, వాటికి డిఫరెన్సెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఎందుకు ఇండియా బైలేటరల్ ట్రేడ్ టాక్స్ని ప్రిఫర్ చేస్తుంది మల్టీలేటరల్ ట్రేడ్ టాక్స్ని కాకుండా. ఇప్పుడు ఈ సిఈసిఏ ఏదైతే ఉందో, ఆస్ట్రేలియాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో, అది ఎందుకు రియలైజ్ కాలేకపోతున్నారు, ఎందుకు అగ్రిమెంట్కి రాలేకపోతున్నారు, ఆ పాయింట్ కారణాలు ఏంటి తెలుసుకుంటే మీకు ఆర్టికల్ ఇంపార్టెంట్. జయశంకర్ లైక్లీ టు అటెండ్ స్వేరింగ్ ఇన్ ఆఫర్ ఐసీ. ఇది ఓన్లీ ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్ అండి, పెద్దగా ఇంపార్టెంట్ అయితే కాదు, జస్ట్ అవేర్నెస్ కోసం చదివి పెట్టండి. నెక్స్ట్, పేజ్ నెంబర్ 10, న్యూస్కి వచ్చేసరికి డెల్టా అండ్ ఇట్స్ సబ్లీనియేజెస్ రెడ్యూస్ కోవాక్సిన్ యాంటీబాడీస్, ఐసీఎంఆర్ స్టడీ. జస్ట్ ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్, జస్ట్ బీ అవేర్ ఆఫ్ వాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్. మూవింగ్ ఆన్, పిఎం మోడీ లాంచెస్ డిజిటల్ పేమెంట్ సొల్యూషన్ ఈ రూపీ. ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్ ఉందండి దీని గురించి. ఎక్స్ప్లెయిన్డ్ ఈ రూపీ అని కొడితే మీకు ఫస్ట్ అదే కనబడుతుంది ఇండియన్ ఎక్స్ప్రెస్లో. దయచేసి ఆ ఆర్టికల్ని మిస్ అవ్వకుండా చదవండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ డిజిటల్ కరెన్సీస్ గురించి ఇండియాలో. ఎగ్జామ్లో తప్పనిసరిగా ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది కాబట్టి మిస్ అవ్వకండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఎక్స్పర్ట్స్ వార్న్ అగైన్స్ట్ మ్యాండేటరీ ఫుడ్ ఫోర్టిఫికేషన్. అసలు ఫుడ్ ఫోర్టిఫికేషన్ అంటే ఏంటి, ఇండియాలో ఫుడ్ ఫోర్టిఫికేషన్ గల చట్టాలు ఏంటి, ఏ సంస్థ ఫుడ్ ఫోర్టిఫికేషన్కి నోడల్ ఏజెన్సీ,
దానివల్ల లాభాలేంటి నష్టాలేంటి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చదివితే చాలా ఇంపార్టెంట్. Now moving on to world, page number 11, US pullout worsened Afghan crisis, Ghani, informative, just to be aware. J&K is integral and inalienable part of India, says Tirumurthy. Again, UNSC presidency India తీసుకోబోతోంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చాలా సిగ్నిఫికెంట్. దయచేసి ఈ ఆర్టికల్ మిస్ చేయకండి. నో మూవింగ్ ఆన్ టు బిజినెస్, పేజ్ నెంబర్ 12. పిఎంఐ హింట్స్ అట్ మ్యానుఫ్యాక్చరింగ్ రికవరీ. పిఎంఐ ఏంటి, దాని పారామీటర్స్ ఏంటి, ఎట్లా రికవరీకి హింట్ అవుతుంది, ఏమేమి పారామీటర్స్ పిఎంఐలో మెజర్ చేస్తారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్టికల్. ఫైనల్ ఆర్టికల్ అండి. నో ఫార్మల్ ప్రపోజల్ ఫర్ క్రెయిన్ టు సెటిల్ డిస్ప్యూట్. అసలు ఈ క్రెయిన్ డిస్ప్యూట్ కారణాలు ఏంటి, డిస్ప్యూట్ ఏంటి, మనం చేసిన తప్పులేంటి, వాళ్ళు చేసిన తప్పులేంటి, కంప్లీట్ అండర్స్టాండింగ్ తెలుసుకోండి. చాలా చాలా సిగ్నిఫికెంట్. పాసిబుల్ క్వశ్చన్ ఎప్పుడూ అడగచ్చు, కానీ అడిగే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. దయచేసి మిస్ అవ్వకండి. ఇది హిందూ న్యూస్ పేపర్లో చదవాల్సిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. థ్యాంక్ యూ. స్టే సేఫ్. నమస్తే.